కాళేశ్వరంపై ఇది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదు, కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన పీసీసీ స్క్రిప్ట్ అని బీఆర్ఎస్ మొదటి నుంచి చెబుతుంది. ఈరోజు అదే నిజమైంది అని ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జోగురామన్న గారు మరియు బోత్ నియోజకవర్గ శాసనసభ్యులు అనిల్ గారు అన్నారు. నిన్నటి కాళేశ్వరం పైన ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పు వల్ల రేవంత్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంప చెల్లుమనేటట్టు తీర్పు వచ్చింది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా నీ రాజకీయ కపట బుద్ధితో, అసూయతో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ విధంగా బదనాం చేయాలని చెప్పి నువ్వేదైతే విషపూరితమైనటువంటి ప్రణాళిక పెట్టుకున్నావో దానికి నీ కడుపులో ఎంత విషం ఉన్నదో నిన్నటి హైకోర్టు తీర్పు వల్ల స్పష్టమైంది. ఇప్పుడైనా కేవలం ఒక 2 పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరుని కూలేశ్వరం అంటాం. ఇలా కనీసం ఒక రాజకీయ కక్షతోటి ఇలా 2.5 సంవత్సరాల నుంచి కూలినటువంటి 2 పిల్లర్లను రిపేర్ చేస్తే సరిపోతుందని చెప్పి అనేక సందర్భాలలో నిపుణులు చెప్పిండ్రు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పిండ్రు. కానీ కేవలం ఒక కక్షపూరితమైనటువంటి దుర్బుద్ధితో ఏదైతే నువ్వు పథకం ప్రకారంగా ఇలా రాజకీయంగా దెబ్బగొట్టాలని ప్రయత్నం చేసినావో కానీ నిన్ను తెలంగాణ ప్రజలు క్షమించరు. ఇలా తెలంగాణలో 18 లక్షల ఎకరాల ఆయకట్టు అందించినటువంటి కాళేశ్వరం ద్వారా మరి ఇలా కనీసం 2.5 సంవత్సరాల్లో మొత్తం 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వకుండా రైతాంగం యొక్క భూముల్ని ఎడారి చేసింది రేవంత్ రెడ్డి కాదా అని చెప్పి అడుగుతున్నాం. అందుకొరకే ఇదొక ఘోష్ కమిషన్ నివేదిక కాదు, ఇది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక. ఇలా ఘోష్ కమిషను పేరుకు ఘోష్ కమిషన్ నివేదిక, కానీ ఇది కేవలం పీసీసీ నివేదిక అని చెప్పి ఇలా స్పష్టమైంది. ఎందుకంటే లీగల్గా కనీసం ఏదైతే ఉన్నటువంటి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఇలా కనీసం ఇలా లీగల్గా కనీసం మనిషికి ఒక సమాచార లేకుండా ఏ వ్యక్తికైనా వ్యక్తిగతంగా భంగం కలిగించేటటువంటి విషయం ఉంటే ఆ వ్యక్తులను నోటీసులు ఇచ్చి వాళ్ళ విచారణ చేసిన తర్వాతనే అప్పుడు కమిషన్ నివేదిక సమర్పించవలసి ఉంటుంది. కానీ కేసీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని కానీ దాంట్లో ఉన్నటువంటి అఫీషియల్స్ని ఎవరిని కూడా విచారణ చేయలేదు చేస్తూ ఉన్నాం. అందుకొరకే మరి ఇప్పటికీ నేను ఒకటే కోర్టు తీర్పుకు సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి వివరణలు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కోసం ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక, తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి కోలుకోలేనటువంటి దెబ్బ. ఇది నీకే కాదు, నీ ప్రభుత్వానికి కూడా కోలుకున్నటువంటి దెబ్బగా అని చెప్పి స్పష్టమైంది. అందుకొరకే సెక్షన్ 8B ఉల్లంఘన చట్ట ప్రకారం ఏదైతే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ఏదైనా ఒక కమిషన్ ఒక వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ వ్యక్తులను విచారణ చేయకుండా టోటల్గా వ్యక్తిగతంగా ఏదైతే పీసీసీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నివేదిక ఇచ్చింది ఘోష్ కమిషన్ వ్యక్తిగత ప్రతిష్టకు వ్యక్తిగతంగా
విలువల్ని కించపరిచే విధంగా ఉన్నది కాబట్టి అది పూర్తిగా చట్ట విరుద్ధం. అది ఇయ్యాల హైకోర్టు స్పష్టంగా చెప్పింది. అటువంటి దానిపైన పూర్తిగా స్టే ఇచ్చి ఆ వ్యక్తులపైన ఏ చర్య తీసుకోవద్దని చెప్పి స్పష్టంగా చెప్పిండ్రు. సహజ న్యాయ సూత్రాల ప్రాథమిక హక్కుల ఎంక్వైరీ యాక్ట్ 1952 నిబంధనను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తొంగలో తొక్కింది. ఇలా స్పష్టమైంది. కనీసం ఒక సహజ న్యాయ సూత్రాలను కూడా పాటించకుండా, చట్టాన్ని గౌరవించకుండా ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక అహంకారంతో, ఇలా నీకు రావణునికి ఎంత అహంకారమో ఇలా రావణుని కంటే అహంకారం రేవంత్ రెడ్డికి వచ్చింది కాబట్టి ఇలా నీ హైకోర్టు నీ బొక్కలు ఇరగొట్టింది. ఇప్పటికైనా అర్థం చేసుకో. మేమేమంటున్నాం, ఈనాటికైనా రాజకీయ కుట్రలకు తెరేయి, రాజకీయ కుట్రలు మానేయి. అందుకొరకే గత 3 ఏళ్ళుగా మరి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలు, మీడియా హంగామా, రాజకీయ డ్రామాలన్నీ ఇలా హైకోర్టు ముందు బట్టబయలైందా లేదా? ఇప్పటికైనా అర్థమైందా లేదా? అందుకొరకే ఇలా ప్రాజెక్టు కనీసం ఇప్పటికైనా ఈ కక్ష సాధింపు చర్యల్ని మానుకొని రైతాంగానికి ఇప్పటికైనా ఆ 2 పిల్లలను తక్షణమే రిపేర్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆదిలాబాద్ జిల్లా శాఖ బీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ గతం నుంచి కూడా డిమాండ్ చేసింది. ఇలా కోర్టు ఏం చెప్పింది, ఇలా ప్రతికూల వ్యాఖ్యలు నువ్వు ఏం చేసినావో నివేదికలో కేసీఆర్ గారిని లేదా ఇతర పిటిషనర్లని ఉద్దేశించి చేసినటువంటి రకరకాల ఆరోపణలు, తప్పుబట్టే వ్యాఖ్యల్ని ఇలా ప్రీ జ్యుడిషియల్ ఫండింగ్ ఇకపై చెల్లయని చెప్పి కోర్టు స్పష్టంగా చేసింది. అందుకొరకంటే ఇప్పుడు ఎలాంటి చర్యలు ఇవి వ్యక్తిగతమైనవి, ఇది కమిషను రాష్ట్ర ప్రభుత్వానికి వేసుకునే అధికారం ఉండొచ్చు. కానీ సెక్షన్ 8బిని ఉల్లంఘించారు కాబట్టి, సెక్షన్ 8సిని తీసుకోలేదు కాబట్టి ఇలా సెక్షన్ 8బి కింద వ్యక్తిగతంగా ఆరోపణలు ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఉన్నప్పుడు నువ్వు ఏదైతే ప్రథమంగా ఆ వ్యక్తులతోటి విచారణ జరపకుండా, నోటీసులు ఇవ్వకుండా నువ్వు ఇలా వ్యక్తిగతంగా ఈ పార్టీని ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నివేదికగా ఘోష్ కమిషన్ అని చెప్పి హైకోర్టు తప్పు పట్టింది. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా చట్టపైన కీలకమైనటువంటి పదం ఏంటంటే మీకు తెలుసు, ఈరోజు ఏదైతే నేను గతంలో చెప్పాను, విచారణ సమయంలో ఎవరి ప్రతిష్టకైనా భంగం కలిగే అవకాశం ఉంటే వారికి తప్పనిసరిగా అవకాశం ఇచ్చి మరి వారి వాదనలు విన్న తర్వాతనే నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిన, నివేదిక సమర్పించవలసిన అవసరం ఉంటుందని చెప్పి పదే కోర్టు అంశాన్ని చెప్పింది. కానీ దాన్ని ఎక్కడ కూడా తొంగలో దొక్కి ఈరోజు వ్యక్తిగతంగా రాజకీయ పార్టీని కథం పట్టిద్దాం, కేసీఆర్ని కథం పట్టిద్దాం, రైతాంగాన్ని పూర్తిగా ఎడారిగా మారుద్దాం, రైతులకు నీళ్ళు ఇయ్యొద్దన్నటువంటి ఒక దురుద్దేశమైనటువంటి ఉద్దేశంతో ఉన్నావు కాబట్టే ఇలా కోర్టు కూడా తప్పు పట్టింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో రేవంత్ రెడ్డి గారు. అందుకొరకే క్రాస్ ఎగ్జామినేషన్ హక్కును కూడా కాలరాసిన ఇలా వయలేషన్ ఆఫ్ సెక్షన్ 8సిని కూడా ధిక్కరించిన కాబట్టే ఇవన్నీ తప్పు తడక ఉంది అని చెప్పి పూర్తిగా హైకోర్టు ఈ వ్యక్తులను ఎక్కడ కూడా నీకు ఏలాంటి పిలిచి అడిగే వాళ్ళ మీద చర్య తీసుకునేటటువంటి అధికారం లేదని చెప్పి పూర్తిగా మరి స్టే ఇచ్చిన విషయాన్ని కూడా ఇప్పటికైనా అర్థం చేసుకో. ఇప్పుడు కూడా రైతాంగాన్ని దృష్టి పెట్టుకొని నువ్వు ముందుకెళ్ళాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ ఈరోజు మా గౌరవ జిల్లా అధ్యక్షుల వారు చెప్పినట్టు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అది అందరినీ, రాష్ట్రం మొత్తంలో అందరినీ నవ్విస్తూ ఉన్నది. ఒక పక్క మేము మా నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
జగిత్యాలలో సభ పెడితే అదే రోజు ఆయనకు తెలుసు ఏది జగిత్యాలలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సభ ఉందని తెలిసినా కూడా కావాలని చెప్పేసి కాళేశ్వరం దగ్గర ఆయన సభ పెట్టిండు మేడిగడ్డ దగ్గర. అంటే ఒక అవగాహన లేని ముఖ్యమంత్రి, ఒక బాధ్యత లేని ముఖ్యమంత్రి. ఇలాంటి ముఖ్యమంత్రిని మాత్రం మనం చరిత్రలో ఎప్పుడు చూడలే, చరిత్ర కూడా ఆయనని క్షమించదు. ఎందుకంటే ఆయన ఒక అపోజిషన్ లీడర్. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి కేసీఆర్ గారు ఒక సభ పెడితే సమయం ఒక రోజు ఇటో అటో పెట్టుకోవాలి, లేకుంటే ముందు రోజు ఆయన పెట్టుకోవాలి. సమయం కూడా ఆయన చాపర్ వచ్చి దిగి కావాలని ఒక 4-5 గంటలు కాలయాపన చేసి గత ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో ఆ మాటలు విన్న తర్వాత ఆయన ప్రసంగాన్ని మొదలవడం ఇది సిగ్గు లాంటి చర్య. సిగ్గు ఉండాలి కొంచెం ఆయన ముఖ్యమంత్రి గారికి. ఆయన కుర్చీకి తగదు అది. ఒక ముఖ్యమంత్రి హోదాలో అలాంటి వ్యక్తి ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి చర్య చేయలేదు. మా జిల్లా అధ్యక్షుడు మాట్లాడడం ఏదైతే సెక్షన్ 8B ప్రకారం ఏదైతే ఉందో ముందు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ సంజాయిషి తీసుకున్న తర్వాతనే ముందుకు పోవాలి. అదేదో రిటైర్డ్ అయిన పనికి మారిన గోసుని పట్టుకొచ్చి కమిషన్ పెట్టి దాన్ని ఏదో వాళ్ళు ఇంట్లో కూర్చొని అన్ని బుక్లు తయారు చేసి ముఖ్యమంత్రి గత కేసీఆర్ గారిని ఏ విధంగా ఇరికించాలని చెప్పేసి వాళ్ళే కాంగ్రెస్ నాయకులు కూర్చొని డ్రాఫ్ట్ చేసిన తర్వాతనే ఆయన పోయి సబ్మిట్ చేసుకున్నారు తప్ప వీళ్ళు చేసింది లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నోటీసులు ఇవ్వలే, ఏం చేయలే, ఇవన్నీ పిరికినటువంటి చర్య. కాబట్టి డిజైన్ ఎవరు ఇస్తారు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టాలని చెప్పేసి ఒక ప్రణాళిక రూపొందించి రాబోయే రోజులలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఇప్పటికే నీళ్లు కరువు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో. ఇలాంటి కరువులు రాబోయే రోజుల్లో జరగద్దు, రాకూడద్దు అని చెప్పేసి ముందు చూపుతోటే ఇదొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకం. దాంతో మనం శ్రీరామ్ సాగర్ కూడా నీళ్ళు నింపచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా నీళ్ళు నింపచ్చు. అంత పెద్ద ప్రాజెక్ట్ అది కాళేశ్వరం ఏదైతే ఇరిగేషన్. కాబట్టి ఈ విధంగా మనకు ఇబ్బంది వస్తున్నాయి. అలాంటి డిజైన్ తయారు చేసిన తర్వాత డిజైన్ ఎవరు చేస్తారు? ప్రాజెక్టు కేసీఆర్ గారు మంజూరు చేయించాడు, కట్టించిండు, కానీ డిజైన్ చేసేది ఎవరు? ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఏం కేసీఆర్ ఇంజనీర్ అక్కడ ఏమన్నా కావాలని చెప్పేసి కేసీఆర్ గారిని ముందుకు తెచ్చి అనవసరంగా ఈరోజు హైకోర్టు ఏమి ఇచ్చింది? వాళ్ళకి చెంప చెల్లుమనేటట్టు తీర్పు ఇచ్చింది. అయినా వాళ్ళకి సిగ్గు వస్తలేదు. ఇంకా సుప్రీంకోర్టు ఏడికైనా పోండి, మీరు ఏం కాదు. కేసీఆర్ గారికి ఎంటికలు కూడా ఏం మందం కూడా ఫరకపడది. మీరు ఎన్ని పథకాలు చేసినా ఏం చేసినా కానీ ఇవన్నీ కేసీఆర్ గారికి మంచి పేరు వచ్చేది. మీరు ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వాలు ఏదైతే పోచంపాడు కానీ కడెం ప్రాజెక్టు కట్టిండు, కొట్టుకోపోలేదా? 2 సార్లు 3 సార్లు కొట్టుకుపోయినాయి. అప్పుడు కట్టేటప్పుడు దాన్ని కట్టిన 3 సార్లు రీడిజైన్ చేసి కూడా కట్టితేనే ఈరోజు ప్రాజెక్టులు ఉన్నాయి. వాళ్ళు 100ల చైర్లు కాంగ్రెస్ వాళ్ళు కట్టిపోయిన ప్రాజెక్టులను కేసీఆర్ గారు ఏదైతే కడెం మీదికెళ్ళి నీరు పారింది. పోయిన సంవత్సరము 2 సంవత్సరాల ముందు కడెం మీదికెళ్ళి నీరు పారితే, కడెం మీదికెళ్ళి నీళ్లు పారితే కేసీఆర్ గారు దాన్ని అన్ని ఏదైతే గేట్లను అన్ని మరమ్మతులు చేయించాడు. వాళ్ళు చేసే కార్యక్రమాన్ని మనం చేయలేదా? వాళ్ళు కట్టినటువంటి చెరువులను 100ల చెరువులను కూడా మిషన్ కాకతీయ దాంట్లో మనము రిపేర్ చేయించి కూడా మనం అందించినాం. ఎన్నో కొట్టుకుపోయినాయి చెక్ డ్యామ్లు, చెరువులు అన్నీ. కాబట్టి ఇవన్నీ పరికమైన చర్యలు. ఆయన ఏం చేస్తున్నాడో మాట్లాడితే అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు లేవండి, మా దగ్గర కూడా బాడీగార్డ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, లేవండి, కుర్చీలు పడండి. ఒక ముఖ్యమంత్రి ఒక అసెంబ్లీలలో ఇలాంటి మాటలు వ్యాఖ్యలు చేయడం నిజంగా ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే విలువలు జారిపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ తగదని చెప్పేసి మేము ఈ విధంగా తెలిసేట్టు. ముఖ్యంగా ఏదైతే కాళేశ్వరం మీద ఆయననే కాళేశ్వరం ఆ రోజు సమీక్ష సమావేశం చేసిండు. మరి ఎప్పుడైనా చూయించిండా? ఎక్కడ కొట్టుకోపోయిందని కాళేశ్వరం ఏమన్నా వచ్చిందా? అట్లాంటి ఏం లేదు అక్కడ. ఎంతసేపు కాళేశ్వరం కొట్టుకుపోయింది. ఏంటంటే ప్రజలలో ఏదైతే కేసీఆర్ గారికి వచ్చినటువంటి స్పందనను తట్టుకోలేక, ఆయన దిగమింగలేక కేసీఆర్ గారిని బదనాం చేయడానికి ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు తప్ప అక్కడ చేసింది ఏం లేదు. కాళేశ్వరంలో కొట్టుకుపోయింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. మేము సాక్షాత్తుగా అందరం, మేమేదైతే సహచర ఎమ్మెల్యేలం అందరం పోయినాం కాళేశ్వరం, అక్కడ సంప్రదించి అక్కడ చూసినాం. మేము ఎక్కడేం లేదు. అక్కడ ఏదైతే పైన
ఉన్నటువంటి స్లాబ్ కుంగింది. పిల్లర్లు కూడా బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. రెండు ఏదైతే స్లాబ్లు బీటిస్తూ ఉంటాయో ఆ రెండు పిల్లర్ల స్లాబ్ మాత్రమే కొంచెం బెండ్ అయింది. పైన స్లాబు పిల్లర్లు ఏం బెండ్ కాలేదు. కావాలని చెప్పేసి ఏదో డ్రిల్లు చేసుకుంటా అది చేసుకుంటా నాటకాలు ఆడి టైంపాస్ చేస్తున్నాడే తప్ప ఎలాంటి లేదు. అక్కడ చూస్తూ ఉంటే బ్రహ్మాండంగా అక్కడ మనం వర్షాకాలంలో పోయినాం మేము. అక్కడ నీళ్ళు ఆపితే గోదావరి చకచక మెరుస్తూ ఉన్నది. ఎంత ప్రాజెక్టు, ఎంతమంది వచ్చి అక్కడ ఫోటోలు దిగుతూ ఉన్నారు, ఎన్ని ప్రాజెక్టులు నింపుతూ ఉన్నాయి. మల్లన్న సాగర్లు ఇవన్నీ ప్రాజెక్టు అక్కడి నుంచి లిఫ్ట్ చేసి కూడా ఆ చెరువులను కూడా నింపడం జరుగుతుంది. కేసీఆర్ గారికి ప్రపంచంలోనే ఎత్తైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇదే కాళేశ్వరం అని చెప్పేసి ప్రపంచ స్థాయిలలో కూడా గుర్తింపు వచ్చింది. అవన్నీ కేసీఆర్ గారికి పెద్ద పేరు వస్తుంది కాబట్టి అవన్నీ ఈయన బదనాం చేయడానికి ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకో విషయం మీకు చెప్పాలి. ఏది ఒక అల్లు అర్జున్ సినిమాలో తొక్కిసడలాగా ఒక మహిళ చనిపోతే అక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ చేసిండ్రు. మరి వీళ్ళు కడుతున్నటువంటి ఎస్ఎల్బిసిలో మొన్న 6 నెలల ముందు 10 మంది చనిపోతే మరి వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేయాలి? ముఖ్యమంత్రిని, ఇరిగేషన్ శాఖ మంత్రిని ఇద్దరిని అరెస్ట్ చేయాలి. వాస్తవంగా చూస్తే అల్లు అర్జున్కి ఒక న్యాయము, వీళ్ళకి ఒక న్యాయం ఉంటుందా? మరి ఈ విధంగా వీళ్ళిద్దరిని కూడా తప్పకుండా చర్య తీసుకోవాలి, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు కట్టినటువంటి 100 ప్రాజెక్టులను కూడా మనం రిపేర్ చేసినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పేసి డిమాండ్. ఇలాంటి చర్యలు పునరావృతం కాతే మాత్రం మీరు తట్టుకోలేరు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీ మీద ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఈరోజు మొన్న జగిత్యాలలో చూసినాం, ఒక జిల్లా మీటింగ్ చూస్తేనే 1,00,000 మంది వచ్చిండ్రు. ఇక రాష్ట్ర స్థాయి ముందు లేస్తే వీళ్ళు తట్టుకుంటారా కాంగ్రెస్ వాళ్ళు? కాబట్టి దాన్ని గమనించాలి. మీరు వాస్తవంగా మాట్లాడని అనవసరంగా కేసీఆర్ గారిని బదనాం చేసే కార్యక్రమాలు పెడితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మేము తిప్పికొట్టే కార్యక్రమాలు తప్పకుండా పెట్టుకుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.